హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. మీరందరూ ఎప్పటి నుండో అడుగుతున్నారు కదా, పెద్ద సైజ్ బ్లౌజ్ కటింగ్ చూపించండి అక్కయ్య అని. సో ఇది వచ్చేసి మనకి పెద్ద సైజ్ బ్లౌజ్, అంటే 40+ బ్లౌజ్. దీని యొక్క చెస్ట్ కొలత వచ్చేసి మనకి 44 ఉంది. ఈ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలో చూద్దాము. అదే విధంగా బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో పొడుగు 1 ఇంచ్ పెంచినప్పుడు మరి నెక్ పెంచాలా వద్దా, అదే విధంగా ఫ్రంట్ పార్ట్లో పొడుగు పెంచాలా వద్దా, ఒకవేళ పెంచితే ఎక్కడ పెంచాలి, ఇవన్నిటి గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో దానికోసం ఇది వచ్చేసి మనకి కొలత బ్లౌజ్, ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్, ఇదేమో మన లైనింగ్. ఓకే, ఇప్పుడు దీంతో మనం ఏ విధంగా కట్ చేయాలి అనేది చూద్దాం. చూడండి, ఫస్ట్ క్లాత్ ఏ విధంగా ఫోల్డ్ చేసినాం. ఇక్కడ బొద్దు పార్ట్ ఉంది కదా, ఈ బొద్దు పార్ట్ వచ్చేసి మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కింద ఎక్కువ తక్కువ ఉంది కదా, ఒక లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ డిఫరెన్స్తోని ఇంకొక లైన్ డ్రా చేసేసుకుంటున్నా. ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం. అదేవిధంగా బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో కస్టమర్ 1 ఇంచ్ పొడుగు పెంచండి అని చెప్పిండ్రు. సో ఫస్టే మనం ఇక్కడ ఎంత పెంచాలో అంత నోట్ చేసేసుకుందాం. ఇక్కడ 1 ఇంచ్ పెంచమన్నారు కదా, 1 ఇంచ్కి మార్కింగ్ అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ తీసేసుకున్న తర్వాత మనం కొలత బ్లౌజ్తోని పొడుగు మార్క్ తీసేసుకోండి. కొలత బ్లౌజ్ యొక్క పొడుగు ఎక్కడ నుండి తీసుకోవాలో మీ అందరికీ తెలుసు. భుజం దగ్గర నుండి భుజానికి స్ట్రైట్గా కింద డాట్ వరకు అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ తీసేసుకొని దీనికంటే ఒక 1/2 ఇంచ్ అనేది పైకి ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఇది ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనకి వెనకాల భాగం ముందు భాగం కలిపి స్టిచ్ చేసినప్పుడు 1/2 ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా, అందుకోసం ఈ విధంగా 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు పొడుగు నోట్ చేసేసుకున్నాం కదా, అదేవిధంగా ఇప్పుడు కింది భాగంలో హుక్స్ కింద కాజా పెట్టేసుకొని బ్లౌజ్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని పట్టుకోండి. ఇప్పుడు ఇదేంటి మన నడుము కొలత, ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా పట్టేసుకుంటే ఇది ఎక్కడి వరకు ఉంది, ఇది వచ్చేసి మనకి నడుము కొలత. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా. ఈ 1 ఇంచ్ ఎందుకోసం అంటే డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని మళ్ళీ సైడ్కి ఎక్స్ట్రా కుట్టు కోసం ఒక 1.5 ఇంచ్ కానీ 2 ఇంచులు కానీ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీని యొక్క పొడుగు కూడా తీసేసుకుందాం. దీని యొక్క పొడుగు ఎక్కడి నుండి, ఇదిగోండి ఈ డాట్ దగ్గర నుండి ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి. ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు తీసేసుకొని దీనికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ ఎందుకంటే పైన చేతులు బాడీకి జాయిన్ చేసినప్పుడు 1/2 ఇంచ్ అయితే లోపలికి వస్తాయి, అందుకోసం ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చెస్ట్ కొలత నోట్ చేసేసుకోవాలి. చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు చెస్ట్ కొలత అనేది నోట్ చేసుకోవాలి. ఇది ఎక్కడ నోట్ చేసుకోవాలి అంటే ఈ పాయింట్ దగ్గర నోట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ పాయింట్ దగ్గర ఇలా పెట్టేసుకొని చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు ఇది తీసుకునేటప్పుడు కొంచెం లాగి తీసేసుకోండి. బాగా లాగితే ఇక్కడ ముడతలు వస్తాయి, ముడతలు రాకుండా లాగి పట్టి తీసేసుకోండి. ఇప్పుడు ఇది ఎక్కడి వరకు వచ్చింది ఇక్కడ మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత, ఇది వచ్చేసి మనకి నడుము కొలత. ఇవి రెండింటిని కలుపుకుంటూ లైన్ మార్క్ చేసేసుకొని సైడ్కి ఎక్స్ట్రా ఫిట్టింగ్ కోసం మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదేవిధంగా మనం నెక్ మార్కింగ్ చేసేసుకోవాలి కదా. ఇక్కడ చూడండి, ఇప్పుడు నెక్ మార్కింగ్ మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకున్నాం. కిందికి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకున్నప్పుడు ఈ నెక్ కూడా కిందికి పెంచుకోవాలా వద్దా అనేది మన ఇష్టం కాదు, మనం కటింగ్ మాత్రమే చేస్తున్నాం కానీ అది కస్టమర్ ఇష్టం. ఇప్పుడు కొందరు ఏమంటారు అంటే 1 ఇంచ్ కిందికి పెంచండి కానీ నెక్ మాత్రం సేమ్ ఉండాలి అంటారు. ఇంకొందరు ఏమి కిందికి 1 ఇంచ్ పెంచండి నెక్ కూడా కిందికి పెంచండి అని అంటారు. సో ఇప్పుడు ఈ కస్టమర్ మనకి ఏం చెప్పిందంటే కేవలం కిందికి 1 ఇంచ్ పెంచండి నెక్ మాత్రం సేమ్ ఉండాలి అని చెప్పిండ్రు. సో అప్పుడు ఏం చేయాలి అని అంటే ఇప్పుడు వెనకాల భాగాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్నప్పుడు ఇది ఉంది కదా, ఈ వెనకాల భాగం పట్టి ఇదిగోండి ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్న లైన్ దగ్గర నుండి మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక 1/2 ఇంచ్ పైకి తీసేసుకోండి. ఇది ఎప్పుడు కస్టమర్ నెక్ సేమ్ ఉంచేసి 1 ఇంచ్ కిందికి పెంచమన్నప్పుడు. ఒకవేళ కస్టమర్ కిందికి పొడుగు పెంచండి అదేవిధంగా నెక్ కూడా పెంచండి అని అన్నప్పుడు ఈ లైన్ ఇది ఉంది కదా, దీన్ని తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకున్నప్పుడు మార్క్ చేసేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా నెక్ కూడా కిందికి దిగుతుంది. ఇప్పుడు ఇది అర్థమైందా? సో ఏ విధంగా తీసేసుకోవాలి అనేసి. నెక్స్ట్ ఇప్పుడు ఈ బ్లౌజ్కి మనము నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి. ఇది 40 సైజ్, 40 కంటే ఎక్కువ ఉంది. మీరు స్టార్టింగ్లోనే చూసింటున్నాడు, చెస్ట్ కొలత 22 అట్లా ఉంది. సో ఇక్కడ మనకి 40+ ఉంది కాబట్టి ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. అదేవిధంగా నెక్ కోసం వచ్చేసి నేను 2.5 ఇంచెస్కి మార్క్ చేసేసుకుంటున్నా. సేమ్ ఇక్కడ కూడా 2.5 ఇంచ్కి మార్క్ చేసేసుకొని స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి. ఇలా ఒక స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుండి సైడ్కి 1.5 ఇంచ్ అట్లా తీసేసుకొని సైడ్కి ఒక 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్స్ట్రా తీసేసుకొని ఈ ప్లేస్లో ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్. నెక్స్ట్ చంక మార్కింగ్ చేసేసుకుందాం. చూడండి, ఇక్కడ పైన మనం ఎంత తీసుకున్నాం, ఇది ఎంత తీసుకున్నాం, 6 ఇంచులు తీసుకున్నాం. సేమ్ ఇక్కడ కూడా మనం 6 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి. 6 ఇంచులకి మార్క్ చేసేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది కిందికి డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకొని ఇటు ఒక లైన్ డ్రా చేసేసుకోండి.
ఇది ఇంతకుముందు మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా ఈ పొడుగు, ఆ లైన్ ఈ విధంగా తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం. సో జస్ట్ ఇట్లా డ్రా చేసేసుకున్నాం, వట్టిగానే డ్రా చేసేసినాం. కానీ ఇది కరెక్టా కాదా అనేది మనం కొలుచుకోవాలి కదా. కరెక్టా కాదా అనేది ఏ విధంగా కొలుచుకోవాలి అంటే, అయితే టేప్తో అయినా కొలుచుకోండి, లేదు అనుకుంటే కొలత బ్లౌజ్తో అయినా కొలుచుకోండి. ఇదిగోండి భుజం కుట్టు ఉంది కదా, ఈ భుజం కుట్టు తీసుకొచ్చి ఇక్కడ కుట్టు దగ్గర పెట్టేసుకోండి. కుట్టు దగ్గర పెట్టేసుకొని ఈ కొసలు ఉంటాయి కదా, ఈ కొసలతోని మనం చెక్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం కట్ చేసేది అక్కడే కదా, అందుకోసం వచ్చేసి. సో ఇది చూడండి, ఇది ఎక్కడి వరకు వచ్చేసింది, కుట్టు అనేది మనకి ఎక్కడి వరకు ఉంది, ఇక్కడ వరకు మాత్రమే కుట్టు వస్తుంది. అంటే మనం ఇంత లూజ్ చేస్తున్నాం. అలాంటప్పుడు ఏం చేయాలి, ఈ లైన్ని కొంచెం పైకి జరుపుకోవాలి. సో ఇప్పుడు కొంచెం పైకి జరిపేసుకోండి. పైకి జరిపేసుకొని ఇంకొక లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇంకో లైన్ డ్రా చేసేసుకొని మళ్ళీ రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు రౌండ్గా మార్క్ చేసేసుకున్నాం కదా, మార్క్ చేసేసుకున్నది మళ్ళీ ఒకసారి కొలత బ్లౌజ్తో అయితే చెక్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి కరెక్ట్గా వస్తుందా రావట్లేదా అనేసి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి కరెక్ట్గా వచ్చేసింది. ఒకవేళ ఇప్పుడు ఇక్కడికి ఈ లైన్ తీసుకున్నప్పుడు మనకి కరెక్ట్గా వచ్చింది, ఇది తీసుకున్నప్పుడు ఏమైంది, లూజ్ అయింది. సో ఇప్పుడు మీరు అంటారు, ఈ పార్ట్ యొక్క పొడుగు అనేది పెరుగుతుంది కదా అక్కే అని. ఈ పార్ట్ యొక్క పొడుగు పెరిగినా తగ్గినా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడున్న చంక కొలతకి ఇక్కడున్న చెస్ట్ కొలత అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ కావాలి. అది ఏ సైజు వాళ్ళకైనా, చిన్న వాళ్ళకైనా పెద్ద వాళ్ళకైనా ఈ విధంగా తీసేసుకుంటే మనకి ఎక్కడ ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. అదేవిధంగా షోల్డర్స్ దగ్గర ఇలా క్రాస్ తీసేసుకోండి, భుజాలు జారకుండా. నెక్స్ట్ చాలా మంది, ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా, పెద్ద సైజ్ బ్లౌజ్కి ఖచ్చితంగా బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో లేస్తుంది. లేవద్దు అనుకుంటే సైడ్కి ఖచ్చితంగా ఇదిగోండి ఇక్కడ సైడ్కి ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ తీసేసుకోవాలి. ఈ విధంగా హాఫ్ ఇంచ్ తీసేసుకుంటే మనకి బ్లౌజ్ వెనకాల భాగంలో లేవకుండా పట్టేసినట్టు ఉంటుంది. సో ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుండి ఇలా క్రాస్లో తీసేసుకోండి. ఇప్పుడు ఒకవేళ ఇది పొడుగు పెరిగింది అనుకుంటే ఈ విధంగా తీసేసుకున్నా మీకు తగ్గిపోతుంది. లేదు ఈ పొడుగు పెరిగినా మనకి ఏం కాదు, కాకపోతే ఇలా క్రాస్లో తీసుకోవడం వల్ల ఇటు సైడ్కి ముడతలు రావు. ఇక్కడ సన్న సన్న ముడతలు రాకపోవడం వల్ల ఆటోమేటిక్గా భుజాలు జారకుండా ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. ఇప్పుడు దీన్ని సేమ్ యాస్టీస్గా కట్ చేసేసుకుందాం. వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా, వెనకాల భాగం కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కూడా చేతులు కట్ చేసేసుకోవాలి. చేతులు కటింగ్లో డిఫరెన్స్ అయితే ఏముండదు వెనకాల భాగం పొడుగు పెంచినప్పుడు. సో నేను అది చూపించట్లేదు మీకు, ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా, ఈ క్లాత్ని ఇలా, ఇప్పుడు ఇది నా రైట్ హ్యాండ్ సైడ్ ఉంది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా తిప్పేసుకోండి, ఇది మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ వెనకాల భాగంని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఈ వెనకాల భాగంని బొద్దు పార్ట్కి ఇలా స్ట్రైట్గా పెట్టేస్తే దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం. కానీ మనకు కావాల్సింది క్రాస్ కట్. సో క్రాస్ కట్ ఏంటి అంటే ఇదిగోండి ఈ విధంగా క్రాస్లో పెట్టేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వెనకాల భాగం ఏ విధంగా ఉందో ముందు భాగం కూడా అదే విధంగా మార్క్ చేసేసుకున్నాం. ఇది ఫిట్టింగ్ లైన్, సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ ఫ్రంట్ నెక్ అయితే మార్క్ చేసేసుకోండి. ఫ్రంట్ నెక్ ఎక్కడ తీసుకోవాలి అంటే భుజం కుట్టు దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకోండి. అంటే మీరు ఏమంటారు అంటే హుక్స్ పట్టి సైడ్ కాకుండా కాజా పట్టి సైడ్ తీసుకోరాదా అంటారు, తీసుకోవచ్చు. ఓకే, కానీ డిఫరెన్స్ అయితే ఉంటుంది హుక్స్ పట్టి కాజపట్టికి. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకోండి. ఇలా పట్టేసుకున్నప్పుడు ఇది ఇప్పుడు ఎక్కడి వరకు ఉంది మార్క్ చేసేసుకోండి. ఇది ఇక్కడ వరకు ఉంది కదా, దీనికంటే ఒక పావించు పైకి తీసేసుకోండి. ఇది వచ్చేసి మనకి హెమ్మింగ్ కోసం, పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ వేసుకున్నప్పుడు పావించ్ అనేది లోపలికి వస్తుంది కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని ఇటు సైడ్కి ఒక పావించ్ ఎక్కువ తీసేసుకోండి. పావించ్ ఎక్కువ తీసేసుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఓకే, ఇది వచ్చేసి మనకి నెక్ మార్క్ చేసేసుకున్నాం. నెక్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత నెక్ యొక్క కింది భాగంలో పొడుగు అంటే హుక్స్ కాజా పట్టి యొక్క పొడుగు తీసుకున్నాం. దీని యొక్క పొడుగు ఎక్కడ నుండి ఎక్కడ తీసుకోవాలి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకోవాలా అంటే కాదు, కేవలం ఇక్కడ మనం షేప్ బెల్ట్ జాయిన్ చేసినాం చూడండి, ఈ షేప్ బెల్ట్ ఎక్కడి వరకు అయితే జాయిన్ చేసినామో ఈ షేప్ బెల్ట్ జాయిన్ చేసిన వరకు మాత్రమే తీసేసుకోండి. ఇది ఇక్కడ వరకు ఉంది కదా, దీనికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి. ఇది ఎందుకోసం అంటే డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్, ఈ పైన భాగానికి ఈ కింది భాగం కలిపి కుట్టినప్పుడు ఒక హాఫ్ ఇంచ్, అంటే మొత్తం 1 ఇంచ్ లోపలికి వస్తుంది కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోండి. సేమ్ అదే విధంగా సైడ్ జాయింట్ సైడ్ అంటే చంక యొక్క కింది భాగం వరకు ఇక్కడ చూడండి, ఇదిగోండి పైన పోగుల దగ్గర నుండి ఇక్కడ కుట్టు ఎక్కడి వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది. దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా. ఈ హాఫ్ ఇంచ్ అనేది ఎందుకు ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా అంటే ఈ పైన భాగానికి ఇది స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది, అందుకోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా. అదేవిధంగా ఇక్కడ మధ్యలో డాట్ ఉందనుకోండి, కిందికి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎక్కడుంది, ఇక్కడ నుండి భుజం దగ్గర నుండి భుజానికి స్ట్రైట్గా కింద డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ వరకు అయితే తీసేసుకోవాలి. చూడండి, భుజం దగ్గర నుండి కింద డాట్ వరకు స్ట్రైట్గా పట్టేసుకొని ఈ భుజం మధ్యలో పెట్టేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎక్కడుంది, ఈ పాయింట్ దగ్గర ఉంది. సో ఈ పాయింట్ దగ్గర ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేసుకోండి.
ఈ పాయింట్ దగ్గర స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోండి. ఈ పాయింట్ ఎక్కడి నుండి వచ్చింది? భుజం దగ్గర నుండి భుజానికి స్ట్రైట్గా కింది వరకు కొలుచుకుంటే ఇది వచ్చేసి మనకి పొడుగు. భుజం దగ్గర నుండి భుజానికి స్ట్రైట్గా. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ డాట్ అనేది ఈ హుక్స్ కాజా పట్టీ నుండి ఎంత దూరంలో ఉన్నది అనేది ఇక్కడ మార్క్ చేసేసుకోండి. ఇక్కడ నుండి హుక్స్ కాజా పట్టీ నుండి ఎంత దూరంలో ఉంది? ఇక్కడ వరకు ఉంది. సో ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇటొక 1 పావు ఇటొక 1 పావు ఇంచు తీసేసుకొని ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఇదే ఇప్పుడు మనం ఏ విధంగా మార్క్ చేసుకున్నాం? కేవలం కొలత బ్లౌజ్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్క్ చేసేసుకున్నాం. అదే విధంగా చంక భాగంలో లోతు కూడా తీసేసుకోవాలి కదా. చూడండి, సో చంక భాగంలో లోతు ఈ మిడిల్లో మనకి 1/2 ఇంచ్ లోతు అనేది తీసేసుకోవాలి. ఎందుకు? చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే లోతు తీసుకోవాలి. సేమ్ అదే విధంగా హ్యాండ్స్కి కూడా తీసుకుంటాం. సో ఇప్పటి వరకు అయితే మీకు తెలుసు. కానీ ఇక్కడ ఏం చేసినాం? మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడుగు అనేది పెంచినాం. బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడుగు పెంచినప్పుడు ఫ్రంట్ భాగంలో పొడుగు అనేది పెంచాలా వద్దా? ఓకే, సో ఇది వచ్చేసి మనకి కస్టమర్ చాయిస్, మన చాయిస్ కాదు. మనం వెనకాల భాగం పొడుగు పెంచినాం కాబట్టి ఫ్రంట్ కూడా ఖచ్చితంగా పెంచాలి అని అనుకోవద్దు. ఎందుకోసము అంటే కొందరు ఇష్టపడతారు, కొందరు వెనకాల భాగం పొడుగు ఉండాలి, డీప్ నెక్ ఉండాలి అని అనుకుంటారు. ఇప్పుడు సేమ్ దీన్ని పట్టుకొని మనం వెనకాల భాగం పొడుగు కూడా పెంచినాం అనుకోండి. ఇక్కడ వెనకాల 1 ఇంచ్ పెంచినాం కదా, ఇక్కడ వెనకాల 1 ఇంచ్ పెంచినాం. సో అక్కడ కూడా ఇక్కడ వెనకాల 1 ఇంచ్ ఫ్రంట్లో కూడా 1 ఇంచ్ పెంచినాం అనుకోండి. ఇక్కడ ఏమవుతుంది అంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ అనేది మొత్తం ఇట్లా లూజ్గా అయిపోతుంది, సాగినట్టుగా వచ్చేస్తుంది, టైట్ ఫిట్టింగ్ రాదు. ఓకే, మరి ఇలా అంటే కస్టమర్ని అడగాలి. బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడుగు పెంచమంటున్నారు కదా, ఫ్రంట్ పార్ట్ సరిపోతుందా, సరిపోవట్లేదా? సరిపోతే సేమ్ పెట్టాలి, సరిపోలేదు కొంచెం కిందికి పెంచండి అని అనుకుంటే కిందికి ఒక 1/2 ఇంచ్ అయితే పెంచుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ పట్టీ యొక్క పొడుగు పెంచాలా వద్దా అనేది మన ఇష్టం. ఓకే, ఎందుకంటే బాగా పొడుగు అయితే నీట్గా కనబడదు కదా, అందుకోసం. కానీ ఇక్కడ కింద ఒకవేళ ఇక్కడ పొడుగు పెంచినా పర్వాలేదు, పెంచకపోయినా పర్వాలేదు. అర్థమవుతుంది కదా? ఈ పొడుగు అనేది పెంచినా పర్వాలేదు, పెంచకపోయినా పర్వాలేదు, కానీ ఇక్కడ మాత్రం పెంచుకోవాల్సి వస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు ఇది ఉందా, ఇక్కడ సైడ్ ఫిట్టింగ్స్ దగ్గర పెట్టేసుకోండి. సైడ్ ఫిట్టింగ్ దగ్గర పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ నుండి ఒక 2.5 ఇంచులు పైకి తీసేసుకోండి. 2.5 ఇంచులు పైకి తీసేసుకున్నాం. కింది నుండి 2.5 ఇంచుల పైకి తీసేసుకున్నాం కదా, తీసేసుకొని ఈ పాయింట్ దగ్గర నుండి ఈ విధంగా కలుపుకోవాలి. సో ఇది మాత్రం కంపల్సరీ. దీని యొక్క పొడుగు పెంచడం పెంచకపోవడం అనేది కస్టమర్ ఇష్టం. ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క పొడుగు పెంచడం పెంచకపోవడం అనేది కస్టమర్ ఇష్టం. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా మనం పెంచాలి. లేదనుకోండి సైడ్ జాయిన్ చేసేటప్పుడు మీకు ప్రాబ్లం వస్తుంది. సైడ్ జాయిన్ చేసేటప్పుడు ప్రాబ్లం రావద్దు అనుకుంటే ఇక్కడ ఖచ్చితంగా కిందికి డౌన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ హుక్స్ కాజా పట్టీ పొడుగు అనేది ఆప్షనల్. ఇక్కడ పొడుగు పెంచినప్పుడు ఇక్కడ పొడుగు పెంచాలా వద్దా అనేది ఆప్షనల్. ఎందుకంటే ఇది బాగా పొడుగు అయింది అనుకోండి, లుక్ అనేది నీట్గా ఉండదు, అందుకోసం వచ్చేసి. సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ యొక్క పొడుగు. ఇప్పుడు మెయిన్ డాట్ యొక్క పొడుగు నేను ఎంత చెప్తాను, ఎప్పుడు 2.5 ఇంచులు తీసుకోమంటున్నా. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే 3 ఇంచులు తీసేసుకోమని చెప్తున్నాను. ఎందుకంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడుగు మనకి 15 ఇంచుల కంటే పెద్దగా ఉంది అని అనుకోండి. ఇప్పుడు ఇది ఎంత ఉంది? 17 ఇంచుల పొడుగు అయితే ఉంది. సో 17 ఇంచుల పొడుగు అంటే వెనకాల భాగం పొడుగు అనేది ఎక్కువ ఉంది, అందుకోసం ఇక్కడ 3 ఇంచులు అయితే తీసేసుకోండి. ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్. ఈ డాట్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎంత ఉందో దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉందా, దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని సెకండ్ డాట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. దీని యొక్క పొడుగు 2.5 ఇంచులు అట్లా తీసేసుకొని డాట్ స్టిచ్ చేసేసుకోండి. సైడ్కి మాత్రం పావు ఇంచ్. ఇప్పుడు ఇవి 2 స్టిచ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా కార్నర్లో 3rd డాట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. 4th డాట్ అనేది ఆప్షనల్. నెక్స్ట్ దీనికి ఏం కావాలి? షేప్ బెల్ట్. సో మీరు ఏమంటారు, షేప్ బెల్ట్ కూడా చూపించండి అక్క అని అంటారు. కాకపోతే ఇక్కడ క్లాత్ అనేది చాలా తక్కువ ఉంది, అవునా? సో నేను అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకుంటాను కాబట్టి నేను మీకు ఇక్కడ షేప్ బెల్ట్ అనేది చూపించట్లేదు. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకొని ఇది కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.